1984లో కేవలం 2 సీట్లు, 2014 నాటికి 282 సీట్లు, 2019లో ట్రిపుల్ సెంచరీ, 2024లో హ్యాట్రిక్. ఇది భారతీయ జనతా పార్టీ ఎదిగిన తీరు. లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తే చాలనుకునే స్థాయి నుంచి హ్యాట్రిక్ కొట్టే స్థాయికి చేరుకుంది. కేంద్రంలోనే కాకుండా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమో, అధికార కూటమిలోనూ ఉంటోంది బీజేపీ. బీజేపీలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అకౌంటబిలిటీ ఉంటుంది. పార్టీ కోసం కృషి చేసిన వారికి పదవులు, వైఫల్యాలకు కారణమైన వారిని పదవుల నుంచి తొలగించడం ఖచ్చితంగా జరుగుతుంది. పార్టీ కన్నా వ్యక్తికి అధిక ప్రాధాన్యం అనేది కనిపించదు. మోడీ, అమిత్ షాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించినా వాళ్లు సక్సెస్ అవుతున్నారు కాబట్టే వారికి పదవులు, ప్రాధాన్యత కొనసాగుతున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. సిద్ధాంతాలే కాకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తోంది. అందుకే కేంద్రంతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో అప్రతిహత విజయాలు సాధిస్తోంది. ఎన్నికలను బీజేపీ ఒక ఛాలెంజ్ లా తీసుకుంటుంది. కేవలం ఎన్నికల సమయంలోనే వాటిపై దృష్టి పెట్టడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలికింది. అదో నిరంతర ప్రక్రియలా మార్చింది. ఒక ఎన్నికలో ఓడినా తర్వాత ఎన్నికలో ఎలా గెలవాలి, ఏ వర్గాన్ని చేరదీయాలి, చేసిన తప్పులేంటి, మార్చుకోవాల్సిన పంథా ఏంటి అనే అంశాలన్నింటిపై నిరంతరం వర్కౌట్ చేస్తూ ఉంటోంది బీజేపీ అధిష్టానం. ఒక రాష్ట్రంలో 0 సీట్లు సాధించినా ఆ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఉండదు. ఆ రాష్ట్రంలో బలపడేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ నిరంతరం బలపడేందుకు ప్రయత్నిస్తుంది. పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఉండటం, వారి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అనే అంశాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహిస్తోంది బీజేపీ. యువనేతలకు అవకాశాలు కల్పించినప్పుడే పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని వాజ్పేయి, అద్వానీ భావించారు. ఆ ఆశయాలకు అనుగుణంగానే పార్టీని తీర్చిదిద్దారు. ఆ స్కూల్ నుంచే వచ్చిన మోడీ, అమిత్ షా సీఎంలను, పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసినప్పుడు ఈ ఫార్ములానే అనుసరిస్తున్నారు.